వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ వీ హబ్ స్టార్టప్ సిరీస్. సో వీ హబ్ స్టార్టప్ సిరీస్ అని బిజినెస్ గురించి చెప్తానని వచ్చి ఏంటి ఇక్కడ పీస్ఫుల్గా నేను రిలాక్స్ అవుతున్నాను మీరు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ మనకి లైఫ్లో కావాల్సింది పీస్. సో పొద్దున లేస్తాము, కష్టపడతాము, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చుట్టూ మన వాళ్ళు ఉంటారు, కానీ లైఫ్ ఒక ఏదో తెలియని ఒక లోన్లీనెస్, మెంటల్ హెల్త్ అనేది ఒక ప్రాపర్గా లేకుండా కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాం. ఈవెన్ పిల్లలు కూడా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా గ్యాడ్జెట్స్కి అలవాటు పడడము, దానివల్ల వాళ్ళు కూడా చిన్న ఏజ్లోనే అనవసరమైన తప్పులు ఇవన్నీ చేయటం, తప్పుదారులు పట్టడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి వాళ్ళ మెంటల్ హెల్త్ వెల్నెస్ కోసం ఎటువంటి మార్గాలు ఉంటాయి, అలాగే మన కోసం టైం ఇచ్చుకోవడానికి దానికి ఒక సొల్యూషన్, దట్టు ఈ టెక్నాలజీ ఉంటే ఎవరితో మాట్లాడదాం అని చూసినప్పుడు ఎవ్వరూ కనిపించరు. ఒక ఏఐ లేదా చాట్‌జీపీటీని అడిగి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దానికి చెప్పుకొని దాని తర్వాత మనం ఉపశమనం పొందుతున్నాం. సో ఇవన్నీ కాకుండా మనకంటూ ఒకరు కేర్ చేసే వాళ్ళు ఏంటి, మనకు సొల్యూషన్ ఏంటి అని అనుకున్నప్పుడు దీనికి ఒక సొల్యూషన్గా మనకిప్పుడు అవిక అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మనకు కావాల్సిన సొల్యూషన్ చూద్దాం. Hi. Hi, Siksha garu. Hi, Nice meeting you. welcome and thank you for coming. Yeah, thank you so much. And we are happy to be with you. అంటే ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను మా కొలీగ్ రీసెంట్గా అప్పుడప్పుడు మాట్లాడుకుంటే ఎవరైనా థెరపిస్ట్ని కలిస్తే బాగుంటుందేమో, కొంచెం ఒకలాంటి తెలియని ఒక ఎంప్టీనెస్ ఉంటుంది లైఫ్లో అనే ఫీలింగ్ మాకే కాదు నిజానికి చూసే మా ఆడియన్స్కి కూడా చాలా మందికి ఉంటుంది. సో దానికి ఒక సొల్యూషన్గా ఈ అవిక స్టార్టప్ ఉందన్నారు. అసలు ఈ థాట్ ఏంటి, దీనివల్ల మా మెంటల్ వెల్నెస్, హెల్త్ వెల్నెస్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అని అంటారు? షూర్. సో నేను యాక్చువల్లీ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. ఐ వర్క్డ్ ఇన్ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 25 years. బట్ మెంటల్ హెల్త్ అనేది లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ బీన్ అ ఫ్యాసినేటింగ్ ఏరియా ఫర్ మీ ఆల్సో. టెక్నాలజీ వాడి మెంటల్ హెల్త్లో ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చా అనేది సంథింగ్ దట్ ఐవ్ ఆల్వేస్ బీన్ థింకింగ్ అనమాట. ఆఫ్టర్ వీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ కంపెనీ, ఒక టెక్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాక నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టచ్ విత్ మై స్కూల్ ఫ్రెండ్ డాక్టర్ విశాల్ ఇండ్లా. హీ రన్స్ అ మ్యాసివ్ సైకియాట్రీ ప్రాక్టీస్ ఇన్ విజయవాడ యాజ్ అ బేస్. ఇప్పుడు మీరు ఐసీజీసీ అని చూస్తున్నారు కదా, ఇలా చైల్డ్ గైడెన్స్ సెంటర్స్ కూడా అక్రాస్ ద కంట్రీ హీ మేనేజెస్ అనమాట. సో ఐ మెట్ హిమ్, వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్. ఏం చేయొచ్చు, టెక్నాలజీ వల్ల మనం ఎలా అసెస్ చేయొచ్చు, ప్రాసెసెస్ని ఎలా ఎఫెక్టివ్గా చేయొచ్చు, అండ్ స్టాండర్డైజ్ ఎలా చేయొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ అనే దానికోసం మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. సో లాస్ట్ 2.5 yearsలో వీ మేడ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. బట్ మేబీ ఐ విల్ టాక్ అబౌట్ ది చైల్డ్ గైడెన్స్ ఫస్ట్. యూ కెన్ కమ్ ఇన్. సో యా శిరీష గారు, ఇప్పుడు పిల్లల కోసం ఫస్ట్ మాట్లాడదామన్నారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్, థెరపీస్ ఉంటాయంటారు? మెయిన్గా నేను ఫస్ట్ ఇది తెలుసుకోవాలనుకున్నా, ఎంట్రన్స్లో ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? పిల్లలు చాలా వచ్చినప్పుడు లోపలికి దే హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ కదా. ప్లే థెరపీ అని మీరు వినే ఉంటారు. బేసిక్లీ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఒక మీడియం కావాలి మనకి, సో దట్ దే ఓపెన్ అప్, దే ఫీల్ కంఫర్టబుల్ అని. సో వీ జస్ట్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళు దే ఆర్ ఎట్ హోమ్ లాగా ఫీల్ అవుతారు. జస్ట్ లైక్ బేసిక్లీ లెట్ దెమ్ ప్లే, తొక్కుడు బిళ్ళ ఆడినట్టు లెట్ దెమ్ ప్లే. ది యాక్చువల్ ఓటీ రూమ్ ఉంది కదా, ఆక్యుపేషనల్ థెరపీ. సో యూ కెన్ యాక్చువల్లీ కమ్ ఇన్ అండ్ సీ హౌ దిస్ ఆల్ works out. Okay, so this is the place where children get therapy. Occupational therapy, especially అంటే చైల్డ్కి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ మీరు విని ఉంటారు, ఆటిజం అని, ADHD అని. అవి చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఒరిజినల్గా కూడా ఉండేవి. 1 in 65 kids in India apparently have autism today. And that is also because it is undiagnosed and underdiagnosed. ఇలాంటి డెవలప్మెంటల్ డిజార్డర్సే కాదు, సైకలాజికల్ బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి పిల్లలకి. పిల్లల కోసం మీరు అన్ని రకాలుగా ఆలోచించి ఇది స్టార్ట్ చేశారు అంటే ఇది కూడా అవికాలో ఒక పార్టీనా? యా, డాక్టర్ విశాల్ ఇండ్లా ఉన్నారు కదా, తను ఐసీజీసీని సమ్ 11 years బ్యాక్ స్టార్ట్ చేశారు అన్నమాట. They have centers in 5 different centers in the country so far. Mumbaiలో, వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్లో. So it's a sister company of Avika in that sense. బట్ యా, ఇక్కడ కూడా ఇప్పుడు మేము టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేషన్ వాడి కేస్ హిస్టరీస్ మెయింటైన్ చేసి దానికంతా హెల్ప్ చేయడానికి వి వర్కింగ్ టుగెదర్ అనమాట. ఓకే, సూపర్ సూపర్. అండ్ ఇందులో మళ్ళీ పిల్లలకి అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కూడా ఎలాంటి థెరపీస్ అనేవి ఉంటాయి, వాటికి ఎలా బెనిఫిట్ అవుతుంది? యా, అంటే ఇప్పుడు మనం డెవలప్మెంటల్ డిజార్డర్స్ గురించి వినుంటారు కదా మీరు, ఆటిజం అని, ADHD అని.
సో ఎర్లీ డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు 2 years నుంచి 6 years, 2 years నుంచి 9 years, డిపెండింగ్ ఆన్ వెన్ దే గెట్ డిటెక్టెడ్, వాళ్ళకి హోలిస్టిక్ కేర్ కోసం ఇలాంటి డెవలప్మెంట్ సెంటర్స్కి తీసుకురావాలన్నమాట. బికాజ్ వాళ్ళకి స్పీచ్ ఇంపార్టెంట్, ఫైన్ మోటార్ మూవ్మెంట్ ఇంపార్టెంట్, బిహేవియరల్ ఇష్యూస్ లైక్ సోషల్ కనెక్ట్, ఐ కాంటాక్ట్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లాంటి ప్లే ఏరియాస్ అన్నీ, ఆర్ స్టాకింగ్ దోస్ బాల్స్ దేర్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్. సో వాళ్ళు ఆర్ దే ఏబుల్ టు ఐడెంటిఫై షేప్, వాళ్ళకి టెక్స్చర్ తెలుస్తుందా, సాఫ్ట్ అంటే ఎలా ఉంటుంది, రఫ్ ఎడ్జెస్ ఎలా ఉంటాయి. సో వీ కైండ్ ఆఫ్ గెట్ దెమ్ ఆర్ థెరపిస్ట్ హియర్, వర్క్ విత్ ది కిడ్స్ సో దట్ వాళ్ళకి బేసిక్ స్టఫ్ నుంచి సోషల్లీ మింగిల్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్, వాళ్ళ స్పీచ్ ఏదైనా ఇంపైర్ అయి ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేయించడం, దాన్ని బెటర్గా చేయడం నుంచి ఆక్యుపేషనల్ యాజ్ అన్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ హియర్, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అన్ని కాంబినేషన్లో మల్టీ డిసిప్లినరీ టీమ్ వర్క్ చేస్తారు. దిస్ ఇస్ ఫర్ ది యంగర్ కిడ్స్ అనమాట. దెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం టీనేజర్స్ నుంచి యంగ్ అడల్ట్స్ వరకు. ఒకప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ అనే పదాలంతా ఈజీగా వాడేవాళ్ళు కాదు, అసలు ఏంటో తెలియదు కూడా. ఇప్పుడు పీపుల్ జస్ట్ డ్రాప్ దట్ వర్డ్ క్యాజువల్లీ. ఇవాళ స్కూల్కి నువ్వు ఎందుకు రాలేదు అంటే ఐ బీన్ డిప్రెస్డ్ అంటున్నారు పిల్లలు. వాళ్ళకి అవేర్నెస్ ఉందా తెలీదు, లేదా తెలీదు, బట్ మోర్ ఇంపార్టెంట్లీ దే ఆర్ నోటీసింగ్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దెమ్. Exactly. So as adults, as parents, maybe lot of times manaki ardham kaadu, but if you actually notice wala academic wise kaani or wala social mingle avadam kaani, wala social life kaani, wala friends kaani, there will be some change that will happen that you will notice. So those kids also need absolutely help. So wala behavioral issues deal cheyadamaina, adolescents and teens ki psychotherapy is also very very critical and important. 14 years లోపు ఫామ్ అయ్యే మెజారిటీ ఆఫ్ ది మెంటల్ హెల్త్ కండిషన్స్ ఫామ్ బిలో ఏజ్ ఆఫ్ 14. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అడ్రెస్ దెమ్ ఎర్లీ, ప్రొవైడ్ దెమ్ హెల్ప్ అండ్ గైడెన్స్ అ లిటిల్ ఎర్లీ, దే కెన్ కంటిన్యూ టు లివ్ అ మచ్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ హెల్దీ లైఫ్ మూవింగ్. అంటే ఒక రకంగా పిల్లలు మేబీ ఇది చిన్నప్పటి నుంచి మనం అడ్రస్ చేయకపోవడం వల్లనే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక చిన్న రిజల్ట్స్లో చేంజ్ వస్తే సూసైడ్ చేసుకోవడం. రీసెంట్గా మీరు చూసుండొచ్చు 99 మార్క్స్ వచ్చాయి, షీ కమిటెడ్ సూసైడ్. సో ఎవరికి ఏం అర్థం కాలేదు ఎందుకు అనేది. సో ఇవి ఒక రీజన్ అయ్యొచ్చు. యా, అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవడం వాళ్ళకి రాదు, తెలియట్లేదు. దెన్ దెర్ ఇస్ పియర్ ప్రెషర్, దెర్ ఇస్ పేరెంటల్ ప్రెషర్. ఒక జనరేషన్ బ్యాక్ మీరు ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఆల్వేస్ అకాడమిక్స్ ఇంపార్టెంట్ అని ఎవ్రీ జనరేషన్లో చెప్తూ వచ్చారు, బట్ ఇంత కంపారిజన్ లేదు, ఇంత కాంపిటీషన్ లేదు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. when we studied, when I studied, when probably you studied also, మీకున్న డిస్ట్రాక్షన్స్ లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు the kids are exposed to so much of stimuli all over every single minute of their waking time. They need to understand how to regulate, they need to understand what failure is, they need to understand how to take no. అవన్నీ వాళ్ళకి తెలియట్లేదు. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనొచ్చు, లేకపోతే పేరెంట్స్ ఆల్సో బికమింగ్ వెరీ బిజీ అనొచ్చు. దే ఆర్ ఆల్సో డీలింగ్ విత్ దేర్ ఓన్, మనది ఒక శాండ్విచ్ జనరేషన్ ఇప్పుడు. యూ హ్యావ్ ఏజింగ్ పేరెంట్స్ ఆన్ వన్ సైడ్, యూ హ్యావ్ యంగ్ కిడ్స్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ అ వెరీ కియాటిక్ జాబ్ మార్కెట్ ఆన్ ది అదర్ సైడ్. సో వీళ్ళ ఎమోషన్ రెగ్యులేషనే కరెక్ట్గా లేకపోతే that is going to show up in the household, that's going to show up on the kids, and వాళ్ళు సరిగ్గా డీల్ చేయలేకపోవచ్చు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాడింగ్ అప్ అంతే. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లైఫ్ రైట్ నౌ. ఇప్పుడున్న కయాటిక్ వరల్డ్ని మనం at that level మార్చలేము. We only have to figure out what we can do for ourselves, what we can do for our kids. So this is one such center. If you have, మీకు ఎవరైనా పిల్లలు, మీ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు, if they are going through something, please don't rub it under the hide it under the carpet. If you think they can get benefited, definitely oka therapist ni reach out avadamlo problem em ledu, tappu ledu. In fact, it will be an absolute advantage for you and for your child. This is one such center. And ee madhya meer chustunaremo chaalane child development centers every oka sanduku oka rendu moodu vachestunnayi. That is because the demand is there, but you also have to be very careful about where you are taking your child. కరెక్ట్ మల్టీడిసిప్లినరీ టీమ్ ఉందా లేదా, ఒక సైకియాట్రిస్ట్ లెడ్
ప్రోటోకాల్స్ ఉన్నాయా లేవా, వాళ్ళకి రైట్ మెడికేషన్ అండ్ రైట్ కేర్ ప్లాన్ పెడుతున్నామా లేదా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఫైండ్ ద రైట్ ప్లేస్, ప్లీజ్ టేక్ యువర్ చైల్డ్. దీనివల్ల యూ మైట్ బీ ఏబుల్ టు హెల్ప్ నాట్ జస్ట్ యువర్ సెల్ఫ్ బట్ యువర్ చైల్డ్ అండ్ ద సొసైటీ ఇన్ జనరల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మనం అన్నట్టుగానే పిల్లలు కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్ కోర దేనికన్నా రమ్మన్నా కూడా నేను రాను అంటారు అండ్ దే డోంట్ లవ్ టు సోషలైజ్ అన్నమాట. ఎందుకు అనేది తిడతారు కానీ రీజన్ తెలియదు. సో మేబీ ఇట్ మైట్ హెల్ప్ఫుల్. సో మరి ఈ వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా హౌ అవికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థెరపీ సెంటర్స్ అంటారు? సో కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి, ఇంతకు ముందు మనకి స్టిగ్మా ఉండేది for mental health. Right now that problem is solved to some extent. I am not saying stigma ledu ani. People still hesitate going into a mental hospital, but awareness kuda equally ne perigindi. But we also have to understand, as per WHO, 1 in 2 people in their lifetime will have one mental health issue or the other. Adi guaranteed. Burnout avvachu, stress avvachu, anxiety avvachu, or phobias avvachu, edaina avvachu. So the trigger could be anything. It could be something that comes inherently, or it could also be something that is induced. But a lot of kids we are seeing induced neurological disorders, ante screen time peragadam valla, loneliness valla, not being able to mingle with others valla, ee ADHD lo autism lo dani valla kuda vastunayi. So adults, kids, everybody has an issue with something or the other. The problem now is not so much about stigma. The problem is about how do we deliver healthcare to them. Mental health వాళ్ళకి ఎలా డెలివర్ చేయగలం, కెన్ వీ డెలివర్ ఇట్ టు దెమ్ వేర్ దే ఆర్. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు, యూ గో అండ్ గెట్ అ ఫిజికల్ చెకప్ డన్. విల్ యూ గో అండ్ గెట్ అ సైకాలజీ రివ్యూ ఆల్సో డన్? మీరు మంత్లీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటారు కదా, is psychology included in it? No. You don't check how well your brain health is, right? How is your mind doing anedi meer chudaru. So with our intention with Avika is basically be where people are. We partner with multiple clinics anamata, whether it's in Kondapur, Madhapur, Manikondalo, different centers lo we have our psychologists working out of there. So if you go there for say physiotherapy, you will also find our psychologist there, and you can have a conversation with the psychologist, figure out what sort of a plan works for you, and therapy protocol start cheyachu. That is one aspect of it. So from a center's point of view, we don't want to be just online. In fact, we noticed last 8 months lo the amount of clientele that we saw, 70% prefer coming in person. Right. While online is very easy, useful, and traffic, but అది attachment దూరం చేస్తుంది. correct. అంటే technically there is no difference when you are doing therapy whether it is in person or online. Right. But people are more comfortable opening up to somebody in person. Right. So that is something that we've noticed. That's a fact, and దాని కోసమే we are trying to partner with multiple hospitals and clinics anamata. That is one aspect of it. The other aspect of it is technology. టెక్నాలజీని మీరు వినే ఉంటారు, ఇప్పుడు ఏఐ వల్ల దీని వల్ల అంతా ఆటోమేట్ అయిపోతుంది అది ఇది అని. సో దెర్ ఆర్ ఆల్సో అడ్వాంటేజెస్ కదా. సో యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రాక్టీషనర్స్. ఇప్పుడు ఒక క్లినిషియన్ 45 minutes సెషన్ చేస్తే ఆర్ 1 hour సెషన్ చేస్తే మీతో, దే విల్ స్పెండ్ ఇనఫ్ టైమ్ డాక్యుమెంటింగ్ ఎవ్రీథింగ్ దట్ యూ done during that session, so that they can come up with a personalized worksheet for you, or they can come up with me kosam oka care plan ivvali kada. It is not common. Me trigger pakka valla trigger is not the same. Same like food and nutrition, diet elano valla body ki taggattu valla mental health ki taggattu valla triggers veru, valla cues veru. So daniki taggattu meeku oka plan cheppali. Normally if I have to do it without using technology, it is absolutely possible, but scale possible కాదు. యూ కెన్ నాట్ డూ ఇట్. ఒక రోజు మీరు ఎంతమందిని చూడగలరు, ఎంతమంది క్లయింట్స్తో మాట్లాడగలరు, ఎంతమందికి పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వగలరు. బట్ ఇఫ్ అండ్ ప్రాపర్ రిజల్ట్ కూడా ప్రాపర్ రాకపోవచ్చు. కరెక్ట్. అండ్ మెంటల్ హెల్త్తో ఉన్న ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, మీరు ఒక బ్లడ్ టెస్ట్ చేసో, ఒక MRI చేసో, ఒక CT స్కాన్ చేసో మీకున్న ఇష్యూ ఏంటి కనిపెట్టలేరు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ బేసిక్లీ యూజింగ్ రేటింగ్ స్కేల్స్, సమ్ టెస్ట్స్ త్రూ మీ సబ్జెక్టివ్గా ఉంటుంది అనిపిస్తుంది మీకు. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ యాంగ్జైటీకి ఒక 7 questions అడిగి, ఇంక దేనికి ఒక 12 questions అడిగి, ఇంకో దేనికో 50 questions అడిగితే,
you will feel that it is subjective, but these clinicians are trained to ask you the right questions, look for cues, look for how you are responding to that, and understand and do a diagnosis appropriately. So వీళ్ళు అది చేయడానికి వాళ్ళకి టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఇట్ విల్ మేనేజ్ దేర్ దే కెన్ మేనేజ్ దేర్ లైఫ్స్ బెటర్. సో వాళ్ళు దే కెన్ గివ్ మోర్ టైమ్ టు ది పేషెంట్ అండ్ డూ అ కాన్వర్జేషన్ రాదర్ దాన్ స్పెండింగ్ టైమ్ ఆన్ క్రియేటింగ్ కేస్ నోట్స్. సో దానికి మనం వాడచ్చు టెక్నాలజీ ఎఫిషియన్సీకి. ఎక్స్పీరియన్స్, సో ఇప్పుడు మీరు వచ్చారు, యూ కమ్ టు అస్ ఫార్ సే ఫోబియాస్. సో మీకు హైట్స్ అంటే భయం ఉంది. సో యూ కమ్ టు మీ, ఐఎమ్ అ థెరపిస్ట్. వాట్ విల్ ఐ డూ, నేను ఏదో ఎక్స్పోజర్ రెస్పాన్స్ థెరపీ అని ఒక టెక్నిక్ ఉంటుంది. అది వాడి మీకు ఏం చెప్తానంటే, మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి మీరు ఒక టాల్ బిల్డింగ్ పైన ఉన్నారు అని చెప్తాను. ఆర్ మీకు స్పైడర్స్ అంటే భయం, ఈ వాల్ పైన ఒక స్పైడర్ ఉందని ఇమాజిన్ చేసుకోండి, మీకు ఏమనిపిస్తుంది అప్పుడు అని అడుగుతాను నేను. దట్స్ ది కామన్ టెక్నిక్ దట్ వీ యూస్. సో ది ఐడియా ఇస్ గ్రేడెడ్ మేనర్లో నెమ్మదిగా మిమ్మల్ని ఆ ఫియర్కి ఎక్స్పోజ్ చేస్తే యువర్ యాంగ్జైటీ విల్ ఓన్లీ స్పైక్, బట్ ఆఫ్టర్ అ వైల్ అది తగ్గుతుంది అని. అండ్ ఐ విల్ గివ్ యూ సమ్ టెక్నిక్స్ టు మేనేజ్ యువర్ యాంగ్జైటీ. సో దట్ ఈస్ అ టెక్నిక్ దట్ థెరపిస్ట్ యూస్. బట్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను మిమ్మల్ని ఇమాజిన్ చేయమన్నాను, మీకు భయం హైట్స్ అంటే, మీరు ఇంటెన్షనల్లీ ఎందుకు ఇమాజిన్ చేస్తారు మీరు ఒక బిల్డింగ్ పైన ఉన్నారని? యూ విల్ ట్రై అండ్ అవాయిడ్ కదా. ఆర్ మీరు ఎలా ఇమాజిన్ చేస్తున్నారో అనేది నాకు తెలియదు, నాకున్నది ఒక 45 minutes టైం. హౌ కెన్ ఐ ఎఫెక్టివ్లీ యూజ్ దట్? దానికోసమే వీ థాట్ అబౌట్ ఇట్ అండ్ వీ సెడ్ వర్చువల్ రియాలిటీ ఎందుకు వాడకూడదు అని. యూ వుడ్ హావ్ సీన్ వర్చువల్ రియాలిటీ గేమింగ్ కి అంతా, దాన్ని పాజిటివ్ గా మెంటల్ హెల్త్ కి ఎలా వాడొచ్చు అనేది వాస్ ది ఒరిజినల్ ఐడియా అన్నమాట. సూపర్. అయితే మరి లేట్ చేయకుండా ఒకసారి మరి అది ఎలా టెక్నాలజీ మనకి నిజంగా ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఐ కెన్ షో యు అ డెమో ఆఫ్ హౌ అవర్ విఆర్ ప్లాట్ఫామ్. షూర్ మనం ఒకసారి చూసి అది అసలు ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను కూడా మన వ్యూవర్స్ కి ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, అది ఎలా ఉంటుంది అని. బికాజ్ ఇప్పుడు మనం ఏదైనా బాధపడితే చాట్‌జిపిటి ఆర్ జెమిని దగ్గరికి వెళ్ళి నాకు ఇలా చాలా లోన్లీ ఫీల్ అవుతుంది, ఇదేదో సంథింగ్ జరుగుతుందంటే అది బాగానే చెప్తుంది, వాళ్ళకి బాగా అనిపిస్తుంది, బట్ సంథింగ్ ఈజ్ ఏదో ఫిల్ అవ్వలేదని ఫీలింగ్. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. ఫర్ షూర్. సో ఇప్పటిదాకా మనము ఒకసారి హీల్ అవ్వాలి అని అంటే మనకు అసలు ఒక ఉన్న ఇష్యూ ఏంటి, అసలు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనకు అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం విఆర్ థెరపీ అయితే చూస్తున్నాం, ఇది ఎలా వర్క్ అవుతుంది మనం ఒకసారి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసి అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మనుషులకి రకరకాల భయాలు ఉండొచ్చు కదా, ఫోబియాస్ అంటారు. మనం ఇప్పుడు చూస్తున్నది ఫియర్ ఆఫ్ హైట్స్. సో కొంతమందికి ఎత్తైన బిల్డింగ్ పైన వెళ్ళినా కానీ ఆర్ కొండలు ఎక్కినా కానీ, ఇన్ఫ్యాక్ట్ టాల్ బిల్డింగ్స్ వాళ్ళు అసలు ఎక్కలేరు, అది డెబిలిటేటింగ్ కండిషన్, బయటికి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఫియర్ ఆఫ్ హైట్స్ చూపిస్తామన్నమాట. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఒక థెరపిస్ట్ ఎవరైనా మనం ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టెక్నిక్ వాడతారు, ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అని. సో మిమ్మల్ని ఒక ఎత్తైన బిల్డింగ్ పైన ఉండేలాగా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు ఒక బిల్డింగ్ పైన ఉన్నారు అని, నేను మిమ్మల్ని డిఫరెంట్ లెవెల్స్కి తీసుకెళ్ళచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని లెవెల్ 3లోకి తీసుకువెళ్ళచ్చు. తీసుకువెళ్తే మీరు ఒక లిఫ్ట్లోంచి బయటకు వస్తున్నారు, ఒక స్కై బ్రిడ్జ్ పైన నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీరు పైకి చూడండి ఒకసారి, మీకు ఆ కొండలు ఆకాశం అదంతా కనిపిస్తుంది, ఫుల్గా పైకి చూడొచ్చు. ఆర్ మీరు కిందకి చూడొచ్చు. సో మీరు యాజ్ అ పేషెంట్ ఏం చూస్తున్నారో అది నాకు యాజ్ అ థెరపిస్ట్ కనిపిస్తుంది ఈ స్క్రీన్లో. సో ఆ డైరెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, నేను ఇక్కడ బేసిక్లీ ఆగి మీతో కాన్వర్జేషన్ చేయొచ్చు. మీకు కిందకి చూస్తుంటే ఏమనిపిస్తోంది, అక్కడ రైలింగ్ లేదు కదా, మీకు ఏమైనా భయం వేస్తుందా, సో మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అనేది యాజ్ ఎ థెరపిస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు ఇది విఆర్ అనేది 360 degrees అనమాట. సో మీరు లెఫ్ట్కి చూడొచ్చు, రైట్కి చూడొచ్చు, మీరు ఏ డైరెక్షన్ కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అంటారు. నార్మల్గా ఒక వీడియో చూస్తుంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా పెరిఫెరల్ విజన్లో, దీనిలో మీకు డిస్ట్రాక్షన్ ఉండదు. ఇది చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాంగ్జైటీ, నిజంగా హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది, అంటే లైక్ మూవింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మూవ్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంది. దీని తర్వాత మిమ్మల్ని రిలాక్స్ అవ్వడానికి జనరలీ మేము ఏం చేస్తామంటే పేర్ చేస్తాం. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ మీకు ఒక రిలాక్సింగ్ బీచ్లో కూర్చున్న టైప్ ఎన్వైరన్మెంట్ కావాలి అంటే చేస్తామన్నమాట. సో మైండ్ఫుల్నెస్ అంటూ ఉంటారు కదా, సో బేసిక్లీ బీయింగ్ ఇన్ ద మూమెంట్,
దానికోసం చాలా మందికి కష్టం. అండ్ ఎస్పెషల్లీ మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలా ఏదైనా కండిషన్తో డీల్ చేస్తున్నప్పుడు అంత క్వైట్గా ఉండి ఈ మూమెంట్ పైన ఫోకస్ చేయడం, ఒక గ్రాటిట్యూడ్ లాంటి ఎమోషన్ పైన ఫోకస్ చేయడం, కామ్నెస్ పైన ఫోకస్ చేయడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ వాళ్ళకు కూడా ఇలా మనం ఒక బీచ్లో కూర్చోపెట్టి ఇప్పుడు హంసధ్వని రాగం మీకు వెనకాల వినిపిస్తూ ఉంటుంది. దెర్ ఇస్ వాయిస్ దట్ యూ విల్ హియర్. అది మీకు తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళ్, కన్నడ, మలయాళం ఆల్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తారు అనమాట. సో ఒక థెరపిస్ట్ ఎక్కువ శ్రమ పడకుండా వాళ్ళ ఎక్స్పోజర్ థెరపీ చేసిన తర్వాత వాళ్ళని ఇలా ఒక రిలాక్సేషన్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళని ఇమ్మర్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. అంటే ఇట్లా కొంచెం ఎవరన్నా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్తో ఫీల్ అవుతున్న వాళ్ళు ఇలాంటి ప్లేస్లో కూర్చుంటే దే కాంట్ ఎంజాయ్ దిస్ ఫీలింగ్ అంటారా? లేదు, ఇప్పుడు వాళ్ళు చాలా యాజిటేటెడ్గా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు యాజిటేటెడ్గా ఉన్నప్పుడు కామ్నెస్ కోసం మనం ఫోకస్ చేస్తాం అనుకున్నాం. సో క్వైట్గా కామ్గా ఉండడానికి వాళ్ళకు ఒక we give them an experience of underwater. Fish, water, all of them invoke calmness in people. And if you look up, ఇది లిటరల్లీ ఒక స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ఉండే ఫీలింగ్ అనమాట. సో చుట్టూ ఉన్న ఖయాస్ అంతా డిజాల్వ్ అయిపోయి మీరు ఆ మూమెంట్లో ఇమ్మర్స్ అయిపోతారు. సో యూ విల్ ఆటోమేటిక్లీ హ్యావ్ దట్ మైండ్ఫుల్నెస్ బేస్డ్ ఎక్స్పీరియన్స్. ఫర్ పీపుల్ దట్ అప్రిషియేట్ మ్యూజిక్ వాళ్ళకి ఓన్లీ మ్యూజిక్ వస్తుంది. ఫర్ పీపుల్ హూ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి మల్టిపుల్ లోకల్ లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేయించవచ్చు. దట్ ఈస్ ది ఐడియా అనమాట. సో మల్టిపుల్ సినారియోస్ పైన ఫోకస్ చేస్తాం మేము. ఇప్పుడు ఇట్లాంటి యాంగ్జైటీ, డిప్రెషన్, బర్న్ అవుట్, స్ట్రెస్ ఇలాంటివే కాకుండా ఆల్కహాల్ డిజార్డర్ ఉన్నా ఆర్ ఓసిడి ఉన్న, ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ స్పైడర్స్, క్లాస్ట్రోఫోబియా అంటారు కదా, క్లోజ్ స్పేసెస్ అంటే భయం, అలాంటి ఫోబియాస్కి, ఎనీ న్యూరలాజికల్ డిజార్డర్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేస్తాం. సూపర్. అంటే ఇది పెట్టిన తర్వాత వాళ్ళు కామ్ అండ్ పీస్ఫుల్గా జస్ట్ ఇక్కడ వచ్చే వాయిస్, మ్యూజిక్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సూపర్. అండ్ ఈచ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ యాజ్ అన్ పేషెంట్ రేటింగ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. లాట్ ఆఫ్ క్లినిక్స్ యాక్చువల్లీ హార్ట్ రేట్ వేరియబిలిటీ డివైజెస్, ఇంకేదైనా మెజర్మెంట్ డివైజెస్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేస్తారు పేషెంట్స్కి వెన్ దర్ గోయింగ్ త్రూ దిస్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళ యాంగ్జైటీ స్పైక్ అవుతుందా, కంఫర్టబుల్గా ఉన్నారా, కన్వీనియంట్గా ఉందా లేదా అనేది చూస్తారు. ఓసిడి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ వర్ వెరీ వెరీ యాజిటేటెడ్ అండ్ వీ టిపికలీ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. అదే ఎక్స్పీరియన్స్ రిపీటెడ్గా వాళ్ళకి ఎక్స్పోజర్ చేస్తారు అండ్ ఇన్ అ గ్రేడెడ్ మేనర్. ఇప్పుడు ఒక కిచెన్ ఉందనుకోండి, స్టేజ్ 1లో కొంచెమే డర్టీగా ఉంటుంది, స్టేజ్ 2లో యూ మేక్ ఇట్ అ లిటిల్ మోర్ డర్టియర్ అండ్ దెన్ డర్టియర్ ఫర్దర్ మోర్. అలా వాళ్ళని గ్రాడ్యువల్గా ఎక్స్పోజ్ చేస్తామన్నమాట వాళ్ళ ఫియర్స్ ఆర్ వాళ్ళ ఓసిడి అబ్సెషన్స్ ఉన్న వాటి గురించి. ఓకే, ఫైన్. సో అంటే ఇప్పుడు శిరీష గారు, లైక్ ఇది చాలా నిజంగానే హెల్ప్ అయ్యి ఒక సిచ్యువేషన్ని వాళ్ళని కొంచెం రిలాక్స్డ్ మోడ్లోకి తీసుకెళ్ళడము, ఇదంతా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నట్టుగానే అనిపించింది. బట్ మరి మీరు ఈ అవిక అనే స్టార్టప్ని నెక్స్ట్ 3 to 5 yearsలో ఎలా చూడాలనుకుంటున్నారు? అండ్ ఇది అప్రోచ్ అవ్వాలి, దీనికి అప్రోచ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? అంటే మీకు ఫస్ట్లో చెప్పినట్లు ది ప్రాబ్లమ్ ఇన్ దిస్ కంట్రీ టుడే ఇస్ హౌ డు వి డెలివర్ థెరపీ టు అ లార్జర్ సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు చిల్డ్రన్ అవ్వచ్చు, అడల్ట్స్ అవ్వచ్చు, యంగ్ అడల్ట్స్ అవ్వచ్చు, ఓల్డ్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైనా కానీ అక్రాస్ ది స్పెక్ట్రమ్ మనం అట్ స్కేల్ థెరపీని ఎలా డెలివర్ చేయగలం వాళ్ళకి అనేది. సో ఇన్ అవర్ ఒపీనియన్ దెర్ ఆర్ 3 ways టు డూ ఇట్. ఒకటి, వీ హ్యావ్ టు హ్యాండిల్ ద ఫిజికల్ సెంటర్స్ ఫర్ ష్యూర్, because people still want to meet people, experience that human touch anedi still very very critical and important. So dani kosam we are setting up child guidance centers like this, or we will set up exclusive adult therapy centers. That is what we will do. That's a physical aspect of it. Of course avika.ai ki meer velte you will see a larger online platform where you can actually book a slot, you can do online therapy sessions, you can consult a psychiatrist online, because అన్ని కండిషన్స్ ఉట్టి థెరపీతోనే హ్యాండిల్ చేసే సినారియో ఉండకపోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ యూ మైట్ నీడ్ మెడికేషన్ ఆల్సో. అప్పుడు దెర్ ఇస్ అ కాంప్రహెన్సివ్ టీమ్ దట్ వీ హ్యావ్.
థెరపీకి ఒకళ్ళ దగ్గరకు వచ్చి మెడికేషన్కి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అలా కాకుండా మీ కేస్ హిస్టరీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయకుండా we actually manage all of that together on our clinical platform. So you can come and get our help online also. The other way that we're trying to do it is bring about a lot more awareness. Because people now know అంటే మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అని అయితే తెలుసు. ఇప్పుడు మీరు ఏ కార్పొరేట్ కైనా వెళ్ళండి మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీరు స్కూల్స్కి వెళ్తే కౌన్సిలర్స్ ఉంటున్నారు. బట్ వాళ్ళని ఆ ఎంటైర్ స్పెక్ట్రమ్లో ఆ జర్నీలో ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈజ్ వెరీ క్రిటికల్ కదా. So we do a lot of workshops. In fact, we recently did a workshop in a big university in Ahmedabad. We're also doing workshops in organizations, IT organizations here in Hyderabad. Our child guidance team actually goes and does a lot of workshops in schools. Our school counselors ki, teachers ki, మేము awareness create చేయడానికి try చేస్తాము. We do screenings in schools. సో దానివల్ల ఎవరైనా పిల్లలకి అడ్వాంటేజ్ ఉంటుంది if they come to our clinic అంటే కనుక they can refer. ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు వీ ఇండల్జ్ దెమ్ ఇన్ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్స్. అంటే ఇప్పుడు మీరు వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ టచ్డ్ శాండ్, ఇసుకతో ఆడుకొని ఎన్ని రోజులైంది, యూ కైండ్ ఆఫ్ ఇగ్నోర్, యూ ఫర్గెట్ దోస్ సెన్సెస్. మీకు యూ ఆర్ ఇన్ దిస్ రష్ ఆఫ్ ఈ మీటింగ్ నుంచి నెక్స్ట్ మీటింగ్, ఈ షూట్ నుంచి నెక్స్ట్ షూట్, దట్ ఈస్ హౌ యువర్ లైఫ్ ఇవాల్వ్స్. సో ఫర్ ద పీపుల్ ఇన్ దట్ 2 hours in the workshops that we conduct, they kind of immerse themselves in the moment anamata. So very unlike regular webinars or workshops that are basically meetings and conversation, real time experience istam. We bring VR, we actually let corporate employees immerse in a 5 minutes relaxation in those relaxing chairs. We do all of that. So we are working with corporates. We want to integrate mental health as a part of their ecosystem. అంటే వాళ్ళ ఆఫీస్ లో కానీ ఈవెన్ అదర్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళినా కూడా ఇది ఉండాలి అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ది గోల్ ఇస్ బీ వేర్ పీపుల్ ఆర్. మీరు ఆర్గనైజేషన్స్ లో ఉంటే మేము అక్కడ ఉంటాం, మీరు వేరే సెంటర్స్ కి, క్లినిక్స్ కి, హాస్పిటల్స్ కి వెళ్తుంటే వీ విల్ బి దేర్ ఆల్సో. You need a physical center which has got a multidisciplinary team. And మీరు ఆ ఓటీ చూసారు కదా, ఆక్యుపేషన్ థెరపీ రూమ్, అలాంటి ఎక్విప్మెంట్ అవన్నీ కావాలి కాబట్టి ఫిజికల్ సెంటర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిల్డ్రన్ కూడా మేము పెడుతున్నాం. సో దట్ ఈస్ హౌ వీ వాంట్ కవర్ ఇట్. ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years వీ వాంట్ ఎక్స్పాండ్ మ్యాసివ్లీ. అవికా అనేది ఒక బ్రాండ్ లాగా, ఐసీజీసీ అనేది ఒక బ్రాండ్ లాగా పీపుల్ హ్యావ్ టు రికగ్నైజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గూగుల్ చేసి లైక్ ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జస్ట్ కొంచెం ఫెడ్అప్ అయిపోతే ఒక కాఫీకి వెళ్ళినట్టుగానే ఒకవేళ వాళ్ళు థెరపీ కావాలంటే కూడా వెళ్ళేలాగా, రిలాక్సేషన్ కావాలి అంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇఫ్ యూ నీడ్ థెరపీ, ఇఫ్ యూ నీడ్ హెల్ప్, యూ ఆల్వేస్ హ్యావ్ టు గో టు ప్రొఫెషనల్. మీరు చాట్ జీపీటీలో, జెమినైలో ఎక్కడైనా మీరు వెళ్ళి అడగచ్చు. ద బిగ్గెస్ట్ థింగ్ దట్ యూ విల్ హ్యావ్ టు రిమెంబర్, అంటే మీ వ్యూవర్స్కి చెప్పడానికి కూడా, ఆ టూల్స్ అన్నీ దే ఆర్ built so that they build engagement with you. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అంత బెటర్ ఆ టూల్కి. మీతో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండడానికి ట్రై చేస్తారు. సో ఆఫ్టర్ అ వైల్ ఆ కాన్వర్సేషన్ డీరేల్ అయిపోతుంది. ది బిగ్గెస్ట్ అవుట్కమ్ ఆఫ్ థెరపీ ఇస్ మీరు మీ స్కిల్స్ సొంతంగా డెవలప్ చేసుకోవాలి. రేపు నాకు యాంగ్జైటీ వస్తే నేను ఎలా డీల్ చేయాలి అనే టెక్నిక్స్ మీకు థెరపిస్ట్ నేర్పిస్తారు. సో అది మోర్ ఇంపార్టెంట్. ది ఇంటెన్షన్ ఇస్ నాట్ టు ఫర్ ఎవర్ మేక్ యూ అ క్లయింట్ కదా. ఈ జీపీటీస్ తో అది ప్రాబ్లం. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది కూడా చేయాలా, ఇది చేసి చూడు, ఇంకొకటి అడుగు. మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం వేర్ వి కంటిన్యూ టు ఎంగేజ్ విత్ ఇట్ ఫర్ ఎవర్. ఇఫ్ యూ నోటీస్ ఒక థెరపీ సెషన్ 45 minutes 1 hour కి ఆపేయడానికి కూడా అదే రీజన్. బికాస్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు సిట్ విత్ యువర్ థాట్స్. మీరు చెప్పినప్పుడు, నేను ఒక థెరపిస్ట్ త్రో మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు you should be able to understand it. You need gap in between. అది ఆ టూల్స్ వల్ల మీకు రాదు. సో ఎఫెక్టివ్గా ఆ టూల్స్ని మేము ఇంటిగ్రేట్ చేసి మీకు ఇస్తాం. సో ప్లీజ్ యూజ్ సంథింగ్ దట్ ఈస్ బిల్ట్ బై ప్రొఫెషనల్స్. డోంట్ యూజ్ రెగ్యులర్ ఆఫ్ ద షెల్ఫ్. అది టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ డైవర్ట్ అండ్ డీవియేట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. సూపర్. అండ్ ఫైనల్గా మీరు యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ అవిక గురించి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఛాలెంజెస్ గురించి, అండ్ న్యూ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? Entrepreneurship is very lonely అండి. అంటే that is something that you will have to be open to and be okay with. Right? So it is very difficult. Initially మనకు ఒక ఐడియా ఉంటుంది, అది ఫ్రక్టిఫై అయ్యి పీపుల్ రియలైజ్ అయ్యి
and like everything else, it is a competitive space. So you have to stand out. It will take time. అప్పటి వరకు you should not just lose your focus, and you should not lose your, most importantly, hope. ఏదో అవుతుంది అనే ఇంటెన్షన్తో మనం మొదలు పెడతాం కదా, సో దాన్ని ఆ ఎంకరేజ్మెంట్ మనం సొంతంగా ఇవ్వగలగాలి, మనకి మనమే ఇచ్చుకోగలగాలి. You should be surrounded by your co-founders who are equally invested in this. You should be having a support system. But కొంచెం పివట్ అయినా పర్లేదు, అటు ఇటు జరిగినా పర్లేదు, మార్కెట్ విల్ టెల్ యూ వాట్ ఇట్ మీన్స్. మనం ఒక ఐడియాతో ముందుకెళ్తాం, బట్ మీరు చూస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. రిజిడ్గా ఉండకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండి నేర్చుకుంటూ వెళ్ళాలి. యూ హ్యావ్ టు కీప్ అక్యూములేటింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ చేంజ్ అప్రాప్రియేట్లీ. జస్ట్ గో విత్ ద ఫ్లో. డోంట్ గివ్ అప్. సూపర్ అండ్ నైస్ మీటింగ్ యూ శిరీష గారు. అండ్ అది కూడా చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ మీరు అన్నట్టుగానే 3 to 5 years లో ప్రతి ఒక్కరికి ఉన్న చోట వాళ్ళకి ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి, ఒక థెరపీ అనేది ఉండాలి అన్న మీ థాట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీ హబ్ స్టార్ట్అప్ సిరీస్ ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.